హలో ఫ్రెండ్స్, మీరున్న ఈ వీడియో అయితే చూడండి. దీంట్లో ఒక చిన్న కుక్క పిల్లని ఒక రోడ్లో ఉన్న హైవే లాంటి రోడ్లో ఒక చోట కట్టేయడం జరిగిందనమాట. టేపు చుట్టారు దాని మూతికి. అండ్ అదేవిధంగా కాళ్ళు చేతులకు టేపు చుట్టడం జరిగింది. ఇది చూసినటువంటి ఒక వ్యక్తి అయితే ఎంతో బాధపడి దాన్ని అయితే తీశాడు. వెంటనే దాని టేప్స్ అనేవి రిమూవ్ చేసేసి అది బతికుందా లేదా అనేటువంటి చెక్కింగ్ అయితే చేశాడనమాట. ఫస్ట్ చెక్ చేసి దాన్ని ఇంకా అసలు కళ్ళు కూడా తెరవట్లేదు అనమాట. అసలు ఈ విధంగా చేసిన వాళ్ళని ఏమనాలి? అసలు మనుషుల్లో మానవత్వం లేకుండా పోతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం అనమాట. అది పెద్దది కూడా కాదు కుక్క. వాళ్ళని కరిసిందా అంత శక్తి అయితే దానికి ఉండదు. అట్లాంటి దాన్ని అక్కడ చిన్న కుక్క పిల్లని కట్టేయడం ఎందుకు కట్టేశారు? అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా అనేది ఇదే పెద్ద ప్రశ్న అనమాట. అండ్ అతను దాన్ని హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాడు. దానికి కావాల్సినటువంటి మంచి ట్రీట్మెంట్ని అయితే ఇచ్చాడనమాట. ట్రీట్మెంట్ని ఇచ్చి వెంటనే దానికి కొంచెం కోలుకోవడం జరిగిందనమాట. సో కోలుకొని ఓకే అటు ఇటు తిరిగి చూస్తుంది అది అనేది గమనించాడనమాట. గమనించి వెంటనే దానికైతే అతను ఫుడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఫుడ్ అనేది ఇచ్చిన తర్వాత ఆ చిన్న కుక్క పిల్ల అయితే మేల్కొని అటు ఇటు చూస్తుంది. దాన్ని చూసి అతను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట. సో ఈ విధంగా చిన్న చిన్న మూగజీవాలని కాపాడుతున్నారు. వాళ్ళకి అసలు మన ప్రభుత్వం కానీ ఎవరైనా సరే ఎటువంటి అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరగట్లేదు అనమాట. ఏమైనా చిన్న అవార్డు అనేది అతనికి ఇవ్వాలి. సో దాని విధంగా ఏంటంటే అందరికీ మానవత్వం ఇంకా బతికే ఉందనేది తెలుస్తుంది అనమాట. సో అదేవిధంగా ఎవరైతే ఆ కుక్క పిల్లని అక్కడ కట్టేశారో, ఎటువంటి విచక్షణ రహితంగా దాన్ని కట్టేశారో వాళ్ళకైతే తగిన శిక్ష అనేది విధించాలన్నమాట. సో మీరైతే ఈ వీడియోని చూసి మీరు ఎట్లా ఫీల్ అవుతారని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.